హలో అందరికీ వెల్కమ్ టు ఆర్తి మామ్ వ్లాగ్స్. ఈరోజు కట్టెల పొయ్యి మీద రవ్వ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది మా అమ్మ చేసిన రెసిపీ అండి. ముందుగా ఇలాగా మందపాటి మూకుడు తీసుకొని కొంచెం జీడిపప్పు కిస్మిస్ నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్ తీసుకొని 4 కప్పుల సూజీ రవ్వ అమ్మ చేసుకుంటారు కదండి. సూజీ రవ్వ 4 కప్పులు వేసుకొని అస్సలు మాడుకోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. అడుగు నుంచి తిప్పకుండా ఉండాలండి. గంటలు కట్టుకోకుండా కింద మంట సరి చూసుకుంటూ మా అమ్మ మొత్తం చూసుకుంటుంది. ఇలాగ బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. అడుగు నుంచి తిప్పుకుంటూ అసలు రవ్వ లడ్డులు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా చేస్తారు. ఇది అయితే మా అమ్మ స్టైల్. దోరగా ఫ్రై చేసుకోవడం మాడకుండా ఎండు కొబ్బరి కోరిందండి. 4 కప్పుల సూజీ రవ్వకు 2 కప్పుల ఎండు ప్లేట్లోకి సెపరేట్ చేసుకోవాలి. అలాగే వేరే పెద్ద ప్లేట్లోకి సెపరేట్ చేసుకొని ఇప్పుడు సేమ్ అదే మూకుడులో మనం పంచదార పాకం పెట్టుకోవాలి. ఇక్కడ చాలామంది పంచదార కలిపి ఇక్కడ పాలు వేసుకొని చుట్టుకుంటారు. కొంచెంమంది పాకం పెట్టుకొని చేసుకుంటారు. మా అమ్మ అయితే ఎప్పుడు పాలతో చేస్తుంది. ఇంకా ఈసారి పంచదార పాకంతో చేస్తాను. ఇంకా గ్లాసున్నర పంచదార అండి. 4 గ్లాసుల సూజీ రవ్వ, 2 గ్లాసులు కొబ్బరి, గ్లాసున్నర పంచదార. ఫస్ట్ పంచదార కరగడానికి ఇది బాగా రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ తీగ పాకం అంటారు కదా, సెమీ తీగ పాకం. పంచదార బాగా కరగబెట్టుకొని కొంచెం పాకం వస్తుంది. మంట ఎక్కువై కింద అడుగు నుంచి కలుపుకోవాలి. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి. పంచదార పాకం మొత్తం రవ్వకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం మంట తగ్గించుకోవాలండి, లేదా రవ్వ మాడిపోతుంది. బాగా గట్టి కట్టింది. ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని కొంచెం యాలకుల పొడి ఫ్లేవర్ కోసం. ఇక్కడే అస్సలు ఎంత కమ్మటి వాసన వస్తుందంటే ఇంకా అలాగే స్పూన్ వేసుకోవాలి, తినేయాలి అన్నంత టేస్ట్గా ఉంది స్మెల్ అయితే. చాలా వేడిగా ఉంది, అందుకు కొంచెం అలా అలా టెన్షన్ పడుతున్నాను. అదిగో ఆ మాదిరిగా ఉండ. ఆ ఫస్ట్ వండ మా ప్రిన్సీకి ఇచ్చాను. చూడండి ఆద్య ఎలా తింటుందో. ఆద్యకి బాగా నచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆద్య మామ్ వ్లాగ్స్. మాకైతే ఇలా ఉండలు వచ్చినాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి, మెత్తగా కూడా ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆద్య మామ్ వ్లాగ్స్.